అప్పుడెప్పుడు జరిగిపోయింది దాని గురించి, ఇప్పుడెందుకు కంగారు? అప్పుడెప్పుడూ కాదండి, ఇప్పుడు కూడా వాడు వసు. వద్దండి, వాడి చూపుల్లో తేడా ఉంది. అలాంటి మృగాలు మన ఇంట్లో ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. సరే పావని, అభి కూడా మాట చెప్పి. వెంటనే చెప్పండి. కాసేపట్లో అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. అక్కడ అభితో చెప్పి వాణ్ణి పంపించేయండి. ఏమైంది పావనికి? ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతుంది? చాలు, దోశ ఒకటే వేయండి. ఏంటంటే ఇవి సైకిల్ చేసుకుంటున్నారు? ఏముంది, వాడిని ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరేం చేద్దామండి? వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటే మన ప్లాన్ మనకుంది. అభి, ఏంటన్నయ్య? రఘు గారిని మంచి హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. అతను హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు కదా? అవునరా, కొంతమందికి హాస్పిటల్ పడదు. ఆ హాస్పిటల్ వాసన, డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు కొంతమందికి పడవు. హాస్పిటల్ ఫోబియా ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా కష్టం. అలా అని ఇంట్లోనే ఉంటే అతను రికవర్ అవ్వడం కూడా కష్టమే కదా హారిక. పైగా అతను ఇంట్లో ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అలా నీతో చెప్పాడు పెద్దడా? పరాయి ఇంట్లో ఉండటం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా పిన్ని. మన వల్ల ప్రమాదం జరిగింది కాబట్టి తనకే కష్టం రాకుండా మనమే చూసుకోవాలి. అవునత్తయ్య, అతన్ని పొరపాటున బయటికి పంపించామంటే మనం ప్రమాదం చేసి పట్టించుకోవట్లేదని అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. అన్నయ్య ఏమన్నా కావాలని యాక్సిడెంట్ చేశాడా? ఏదో పొరపాటున జరిగింది. ఎలా జరిగినా యాక్సిడెంట్ అనేది కేసు అవుతుంది. బాగానే చెప్పారా అభి? కేసు అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాలి. మన పరువు పోతుంది. తను పెట్టకుండా తన ట్రీట్మెంట్ సరిపడే డబ్బు ఇచ్చి పంపిద్దాం. అవునబి, తనకి నచ్చిన చోట ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. అతని ఇంట్లో ఉంటే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి పావని? పావని వదనకి ఇబ్బంది కాదు, వసు వదనకి ఇబ్బంది. షాపింగ్ మాల్లో అతను ఎలా మిస్బిహేవ్ చేశాడో మీకు తెలుసు కదా. అతని ఇంట్లో ఉంటే వదిన కష్టంగా ఉంటుంది.
అతను తప్పు చేశాడని మనం అదే తప్పు చేయాలా? అతనున్నది మన ఇంట్లో, పైగా మన వల్ల అతనికి ప్రమాదం జరిగింది. ఈ టైంలో మనం మానవత్వంతో ఆలోచించాలే తప్ప మరో రకంగా ఆలోచించకూడదు. అది కాదమ్మా. అఖిల్, ఫస్ట్ టిఫిన్ తిను. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అతనికి ప్రాబ్లం రాకుండా నేను దగ్గరుండి చూసుకుంటానమ్మా. అన్నయ్య, అతని ఇంట్లో ఉన్నంత మాత్రాన మనకొచ్చిన నష్టమేం లేదు. తను రికవరీ అయ్యాక వెళ్తాడు. అంటే అభి అతను ప్లీజ్ వదిన, తను ఎలాంటి వాడైనా కావచ్చు. అమ్మ చెప్పినట్టు ఈ టైంలో మనం చూపించాల్సింది హ్యుమానిటీ. ఇంకా తన్ని పంపించాలన్న ఉద్దేశాన్ని మర్చిపోండి. అవును, మనందరం టిఫిన్ తింటున్నా, అతనికి టిఫిన్ పెట్టారా? లేదా ఆంటీ, పాపం తన విషయమే మర్చిపోయాం. తనిక్కడున్నంత వరకు తనకే లోటు జరగకూడదు. వసు, అతనికి టిఫిన్ తీసుకెళ్ళు. నేను తీసుకెళ్తాను అత్తయ్య. వసు తీసుకెళ్తే ఏమవుతుంది? ఎవరు తీసుకెళ్తే ఏంటి పిన్ని? వసు, నువ్వు ఇక్కడ చూసుకో. మీరొచ్చారేంటి? వసు వస్తుందనుకున్నావా? అంటే తనకు నాకు పూర్వపరిచయం ఉందని. పరిచయం ఏంట్రా పరిచయము? వసుతో నువ్వేం వాగావో తనంతా నాతో చెప్పింది. ఓహోహోహో, తెలిసిపోయిందా అయితే? పరాయి స్త్రీతో అంత నీచంగా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? నేనేం పరాయివాణ్ణి కాదు, తనకు చూసిన పెళ్లి కొడుకుని. తనకి పెళ్ళైపోయింది, వదిలేయ్. కానీ నాకు పెళ్లి కాలేదే, ఎలా వదిలేస్తాను? వదలకపోతే నువ్వు చస్తావు. ఒక్క మాట నేను మా మరిదితో చెప్పానంటే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లేది నీ శవమే. చా, అయితే వెళ్ళి చెప్పండి. నేను చెప్తాను, తను విధవరాలు కాదు, విడాకులు తీసుకుంది అని. అప్పుడేం జరుగుతుంది? నా శవం ఇంట్లోంచి బయటికెళ్తుందా, లేకపోతే వసు ఇంట్లో నుంచి బయటికెళ్తుందా? చూడు, పరాయి స్త్రీని కోరుకోవడం తప్పు. సీతను కోరుకున్న రావణుడు, ద్రౌపదిని కోరుకున్న కీచకుడు ఏమయ్యారో నీకు తెలిసే ఉంటుంది. ఆఖరికి ఆ దేవేంద్రుడు కూడా పరాయి స్త్రీని కన్నెత్తి చూసిన పాపానికి శిక్ష అనుభవించాడు. పురాణాలు పతివ్రతల గురించి చెప్పి నన్ను భయపెట్టించకండి.
నేను కోరుకున్నది నాకు దక్కాలి. ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఫస్ట్ మీరు నన్ను అర్థం చేసుకోండి. వెళ్ళి వసుని కన్విన్స్ చేయండి. చెప్పు తీసుకుని కొడతాను. తను నా చెల్లెల్రా. తను నీ చెల్లెలా? అయితే మరీ మంచిది. అక్కగా నువ్వు ఏం చెప్పినా వింటుంది. ఛీ, నువ్వసలు మనిషివేనా? పాపంరా వసు, అనాథగా పుట్టింది, అష్ట కష్టాలు పడుతూ పెరిగింది. కోటి ఆశలతో పెళ్లి చేసుకుంటే కట్టుకున్నవాడు దుర్మార్గుడయ్యాడు. వాడి చెర నుంచి బయటపడి ఇప్పుడేరా తను ఊపిరి పీల్చుకుంటోంది. ఈ ఇంటికొచ్చాకే తను నవ్వడం నేర్చుకుంది. తన నమ్ముకుని ఒక చిన్న పిల్లాడున్నాడు. తను ఆనందంగా ఉండాలని 2 వయసు అయిపోయిన తల్లిదండ్రులున్నారు. ఇంతమంది ఆశల్ని ఆర్పేస్తావా? వద్దు, వద్దురా. నీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను, వెళ్ళిపో. మీరు దండం పెట్టినా పిండం పెట్టినా వసు నాకు కావాలి. నా పని అయిపోయాక మళ్ళీ నేను నా జన్మలో ఇటువైపు రాను. కావాలంటే మీ మీదొట్టు. ఛీ, నువ్వు నిజంగా మృగానివిరా. నీకు మాటలతో చెప్పి ఉపయోగం లేదు. తన కాపురం జీవితం బాగుండాలని వసు గడప గౌరీ వ్రతం పూజ చేసింది. నువ్వు దాటి వచ్చిన ఆ గడపకి పసుపు రాసి పూజలు చేసింది. ఆ గౌరీదేవి చూస్తూ ఊరుకోదు. వసు వ్రతం చెడినా ఆ గౌరమ్మ దీవెన ఉంటుంది. ఆ దేవి నీ అంతు చూస్తుంది. ఏదో రూపంలో వచ్చి నీ పాపాన్ని నీ నెత్తుడితోనే కడిగేస్తుంది. ఈ ఏరియా అంతా అడగండి. ఓకే సార్. బాబు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసావా? లేదు, చూడలేదు సార్. సార్, ఈ ఏరియా మొత్తం అడిగాను సార్. ఇక్కడ ఎవరు చూడలేదంటున్నారు. నిన్న ఈవినింగ్ వాడు ఈ స్ట్రీట్లోనే మిస్ అయ్యాడయ్యా. ఖచ్చితంగా ఏదో ఇంట్లోకి వెళ్ళుంటాడు. ప్రతి ఇల్లు సెర్చ్ చేద్దాం. ఇదిగో, నువ్వు ఎటల్లడుగు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ వ్యక్తిని చూసారా? నేను చూడలేదు సార్. సరే, వెళ్ళు. అలాగే సార్. ఏంటన్నయ్య, అతన్ని పంపించాలని అంత టెన్షన్ అవుతున్నావు? అబ్బా, నేను కాదురా, మీ వదిన టెన్షన్ అవుతుంది. ఎలాగైనా అతను పంపించేయమని ఫోర్స్ చేస్తుంది. వసు వదిన కూడా టెన్షన్ అవుతుందన్నయ్య. నిజానికి అలాంటి రో ఇంట్లో ఉండకూడదు. కానీ అమ్మ అభి అన్నయ్యేమో వద్దు అంటున్నారు. దానికి తోడు అత్తయ్య హారికల సపోర్ట్ ఒకటి. ఏం అర్థం కావట్లేదు. సారీ పవని,
నేను ట్రై చేశాను కానీ నువ్వే చూసావుగా అమ్మ అభి ఏమన్నారో. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడి ఇంట్లో ఉండకూడదు. ఎందుకు వదినా? ఎందుకేంటి? వసుని వాడు ఏంటదినా? వాడు మళ్ళీ వసు వదిని కామెంట్ చేస్తున్నాడా? వాడిని ఆగకిల్, వాడినేమనకు. అదేంటి పావని, వాడు వసు పట్ల బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నప్పుడే బుద్ధి చెప్పాలి కదా. వాడిని అనకండి. ఏమన్నా వాడితో ప్రమాదం. ప్రమాదం ఏంటోదినా? అది ఏం లేదు, ఏం లేదు. పావని, నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు. అదేంటో చెప్పు. నేనేం దాయలేదండి. వాడు మంచోడు కాదు, అంతే. నిజం చెప్పండి వదినా, వాడి వల్ల మనకు ప్రమాదం ఏంటి? అంటే ఈయన వాడికి యాక్సిడెంట్ చేశారు కదా, మళ్ళీ వాడిని ఏమైనా అంటే పోలీస్ కేసు పెడతాడేమోనని. వాడు కేసు పెడితే మనం ఊరుకుంటామా? వాడిపై తిరిగి మనం కేసు పెడతాం. అనవసరంగా పరువు తీసుకోవడం ఎందుకండి? వాడిని పంపించేస్తే సరిపోతుంది కదా. కానీ అమ్మ అభి అన్నయ్య వద్దంటున్నారు కదా వదినా. ఏదోలా అత్తయ్యని అభిని కన్విన్స్ చేయండి. వాడింట్లో ఉన్నంత వరకు వసుకు నరకమే. నిజం చెప్పు పావని, వాడు వసుని ఏమని అన్నాడా? అవును వదినా, మీరు టెన్షన్ అవుతున్నారు. వసు వదిన టెన్షన్ అవుతుంది. ఏం జరిగిందో చెప్పండి. అది టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నన్నేం అడక్కండి. ఏదో ఒకటి చేసి వాణ్ణి వెంటనే పంపించేసేయండి. అప్పటి వరకు మీరు ఆఫీసుకు కూడా వెళ్ళొద్దు. సంథింగ్ ఈజ్ రాంగ్ అఖిల్. మీ వదిన ఇంతగా ఆవేశపడ్డాం నేనెప్పుడు చూడలేదు. అతని మీద చాలా కోపంగా ఉంది. మరి వాడిని ఏమీ అనొద్దు, ప్రమాదం ఉంటుంది. వాడి వల్ల ఏంటి ప్రమాదం? ఇంట్లో ఇంతమంది ఉండగా వాడు ఏం చేయగలడన్నయ్యా? నిజంగా వదినేదో దాస్తుందన్నయ్యా. టైం వచ్చినప్పుడు తనే చెప్తానంది కదరా. ముందు వాడిని ఎలా పంపించాలో ఆలోచిద్దాం. ఒకటి, అమ్మకు అభి అన్నయ్యకు తెలియకుండా పంపించాలి. లేదా అమ్మను అన్నయ్యను కన్విన్స్ చేసైనా పంపించాలి. ఏది బెటరో ఆలోచించు. రే ప్రమోద్, అభి రేయ్ అభి. హే ప్రమోద్, వాట్ ఆ సర్ప్రైజ్. ఎన్ని రోజులైందిరా నేను చూడక. రే ప్రమోద్, నువ్వేంట్రా ఇక్కడ? నీకేంటి బాబు, ఈవెంట్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నావు. మా పనంతా నేరస్తులను పట్టుకోవడానికి పరిగెత్తడమేగా. మా స్ట్రీట్లో ఏ క్రిమినల్ ఉన్నాడని? ఒక ఎక్యూజ్ని వెతుకుతున్నావురా. నిన్న ఈవినింగ్ ఈ ఏరియాలోనే మిస్ అయ్యాడు. ఇప్పటిదాకా వాడు ఇక్కడే ఉంటాడా? ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. ఏదో మా ప్రయత్నం మేము చెయ్యాలి కదా. సరే సరే రా, ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగుదాం. లేదురా, డ్యూటీలో ఉన్నాను. రేయ్, నువ్వు ఇంటి దాకా వచ్చావు, కాఫీ తాగి వెళ్లాల్సిందే. రా రా. అది కాదురా, నా మాట విను. రారా. రారా, కూర్చో. కూర్చో. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ప్రమోద్, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఏంటి బాబు, మమ్మల్ని చూడ్డానికి ఇన్ని రోజుల తర్వాత వచ్చావా? మనం చూడ్డానికి రాలేదమ్మా, డ్యూటీ మీద వస్తే నేనే బలవంతంగా లోపలికి తీసుకొచ్చాను. కూర్చోరా. కూర్చో బాబు. వసు, ఓ కాఫీ తీసుకురా.
అమ్మ నీకు విషయం గుర్తుందా? చిన్నప్పుడు వీడు రావులడ్లు దొంగలించాడని చితక బాధం. ఈరోజు పోలీస్ అయి దొంగల్ని చితక బాదుతున్నాడు. ఇంకేంట్రా విశేషాలు? ఎస్ఐగానే ఉండిపోతావా? సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను రా.